సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారు ఆ మధ్య విశాఖ వెళ్ళిపోతున్నారు, అదే రాజధానిగా ప్రకటిస్తారు అన్న వార్తలు గతంలో బలంగా వినిపించాయి. అయితే ఇప్పుడు చూస్తే ఈ ఎలక్షన్స్ టైం కాబట్టి ఆయన విశాఖ వెళ్ళే ఆలోచనలు అయితే కనబడట్లేదు. ఈ రాజధాని పైన మామూలుగా ఆ మధ్య చాలా రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాజధాని మార్పు చెప్పి ఆయన ఒక గందరగోళం క్రియేట్ చేశాడు. అవును. అంటే 3 రాజధానులు అన్నాడు. ఒక రాజధాని కాదు, 3 రాజధానులు 3 ప్రాంతాల్లో. అంటే రాయలసీమకి ఒక రాజధాని, అంటే హైకోర్టు అక్కడ పెట్టాలని న్యాయ రాజధాని అన్నాడు దాన్ని. ఇదేమో శాసన రాజధాని అన్నాడు అమరావతిని, శాసనసభ ఇక్కడ ఉంటుంది అని. అవును. పాలనా రాజధాని విశాఖ అన్నాడు. పాలనా రాజధాని అంటే సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి పాలన నడుస్తుంది. ఓకే. ఈ పద్ధతిలో 3 రాజధానులు, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ, ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ చేసిన లోపం ఇది అని చాలా మాట్లాడాడు ఆయన. అంటే అభివృద్ధి అంతా ఒకే చోట మేట వేశారు హైదరాబాద్లో గతంలో. దానివలన తెలుగు ప్రాంతాల్లో ఎవరు చదువుకుని డిగ్రీ పాస్ అయినా ఇమ్మీడియట్గా బస్సు ఎక్కించి హైదరాబాద్ పంపించేయటం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. అలా హైదరాబాద్ మీద ప్రెజర్ పెరిగిపోయి మిగిలిన ప్రాంతాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా అలా వట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, హైదరాబాద్ ఇక్కడికి ఉండిపోయిందో, హైదరాబాదు కేంద్రంగా జరిగినటువంటి అభివృద్ధిలో మా భాగం ఉంది, ఇప్పుడు మా రాజధాని కాదంటున్నారు అది అని చెప్పేసి ఆ రోజున అన్ని ప్రాంతాల వాళ్ళు నిరసన తెలియజేశారు. రాష్ట్ర విభజనకి నిరసన తెలియజేసింది ప్రజలు కేవలం ఆ పాయింట్ మీదే. ఓకే. అదేదో కలిసి ఉండాలనే కోరికతో కాదు. అభివృద్ధి మొత్తం తీసుకెళ్ళి ఒక చోట పోసారు మీరు, మిగిలిన ప్రాంతాలను వదిలిపడేసి అని పర్టికులర్గా చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది ఆ టైంలో. అయిపోయింది ఫైనల్గా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజానికి 10 ఏళ్ళు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఇది కూడా రాజధాని ఆంధ్రాకి. అయినప్పటికీ వేగంగా అక్కడ రాజధాని అభివృద్ధి చేస్తాను అని చెప్పి, రాజధాని అంటే కేవలం సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభ మాత్రమే కాదు, ఒక నగరాన్ని నిర్మిస్తాను అన్నాడు ఆయన. ఆ నగరాన్ని నిర్మిస్తాను అనే చెప్పటం, దాని కింద 1000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో సేకరించటం, చాలామంది వ్యతిరేకించటం, ఫైనల్గా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేవటం, కౌలు రైతులు గొడవ చేయటం, మా ఉపాధి పోతుందని, మా జీవితాలను వీధుల్లోకి నెడుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళనలు చేశారు. గందరగోళం జరిగింది. ఫైనల్గా రైతులకి లాభదాయకంగా మారుతోంది కాబట్టి రైతులు ఇచ్చేస్తున్నారు. సిటీ ఏర్పడితే వీళ్ళ పొలాలన్నిటికీ ధరలు పెరిగిపోతాయి కాబట్టి ఆ భవిష్యత్తును ఊహించుకుని చాలామంది భూములు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. ఆ భూముల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పంపిణీ చేశాడు పేదలకి. సో రాజధాని నిర్మాణంకు సంబంధించి డబ్బులు కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. రాజధాని పట్ల వ్యతిరేకత కాదు ఆయన, రాజధాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రోగ్రాం వేరే ఉంది, నవరత్నాలు అని ఎన్నికల సమయంలో ఆయన ప్రామిస్ చేశాడు. సో మెజారిటీ డబ్బులు అటు ఖర్చు అయిపోతాయి, ఇక్కడ ఖర్చు పెట్టడానికి లేదు. కాబట్టి ఆయన ఒక వ్యూహాత్మకంగానే ఆ మాట అన్నాడు. ప్రజల దృష్టిని రాజధాని నుంచి మళ్లించటం కావచ్చు, ఏదైనా అనుకోండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనటానికి ఆయనకు బలాన్ని ఇచ్చింది కూడా ప్రజల నిర్ణయమే. ఎన్నికల సందర్భంగా గతంలో ఏ ఎన్నికల్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయో, ఆ ఎన్నికలో ఎజెండా అంశంగా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాజధాని ఉండదు అన్నాడు. చాలా సభల్లో చాలా స్పష్టంగా మాట చెప్పాడు. మీరు తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటేనే అమరావతి ఉంటుంది. మొన్న ఎన్నికల్లో హరీష్ రావు కూడా వాడాడు ఆ మాట. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కనుక ఓడిస్తే హైదరాబాద్ అమరావతి అవుతుంది అన్నాడు ఆయన. ఇలా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అసలు ఎజెండా అంశంగా దాన్ని ఎజెండా సెట్ చేసుకున్నట్టుగా మాట్లాడాడు. అభివృద్ధి కాదు, అభివృద్ధి అవసరం లేదనుకుంటే వైఎస్ఆర్సీపీ కోటేయండి, రాజధాని వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీ కోటేయండి అని మాట్లాడాడు. ఓనీడా టైప్లో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాననే భ్రమలో.
ఒకవేళ అది ఎజెండా అనుకుంటే చంద్రబాబు నాయుడు ఎజెండా సెట్ చేసి ఎన్నికలకు వెళ్ళిన ఏ సందర్భంలోనూ గెలవలేదు ఆయన. గతంలో ఆయన ఓడిపోయినప్పుడు 2004లో ఓడిపోయినప్పుడు కూడా ఎజెండా సెట్ చేసి ఎన్నికలకు వెళ్ళాడు, ముందస్తు ఎన్నికలకి. ఆ ఎజెండా ఏమిటి? నక్సల్ సమస్యని ఎజెండా అంశంగా ప్రకటించి తన మీద జరిగినటువంటి దాడిని, అలిపిరి దాడిని, దాన్ని ప్రముఖంగా ప్రస్తావించి ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయాడు అప్పుడు. అలాగే లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా క్యాపిటల్ ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అమరావతి ప్రస్తావన చేసినప్పుడు అనుకూలంగానే ఓటు చేశారు, వాళ్ళు అనుకూలంగానే చేతులు ఎత్తారు, అయిపోయింది. అసలు వాళ్ళకి లేని ఆలోచన ఈయన ఎన్నికల సభల్లో మాట్లాడి కలిగించాడు చంద్రబాబు. అది చంద్రబాబు తప్పు వాస్తవానికి. రెఫరెండంగా మార్చాడు దాన్ని. రెఫరెండంగా మార్చి జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, జగన్ గెలిస్తే రాజధాని ఉండదు, రాజధాని కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అన్నాడు. ప్రజలు నిర్మోహమాటంగా తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్సీపీని గెలిపించడం మాత్రమే కాదు 151 ఎమ్మెల్యేలను ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సో జనం మాకు రాజధాని అక్కర్లేదని చెప్పినట్టే కదా రెఫరెండం ప్రకారం చూసుకుంటే. టేక్ ఇట్ గ్రాంటెడ్గా దాన్నే ప్రజా నిర్ణయం కింద తీసుకున్నాడు. తీసుకుని నాకు రాజధాని అక్కర్లేదు, 3 ప్రాంతాలు. నిజానికి ఈ అధికార వికేంద్రీకరణ గురించి కూడా చంద్రబాబు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? 2014 ఎన్నికల కంటే ముందు మాట్లాడాడు, ఎన్నికల సందర్భంగా మాట్లాడాడు. అభివృద్ధి మొత్తం కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో మోసపోసినట్టుగా అక్కడ పోతపోయటం వలనే మిగిలిన ప్రాంతాలన్నీ దెబ్బతిన్నాయనే మాట చాలా స్పష్టంగా చంద్రబాబు మాట్లాడాడు. మాట్లాడి అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రతి ప్రాంతంలోనూ క్యాబినెట్ సమావేశాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో పెడతాం, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడింది ఏది జరగలేదు. ఏ ఒక్క ప్రామిస్ మీద ఆయన నిలబడలేదు. ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈయన అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ చేయటం, దీనిలో సఫర్ అయినటువంటి ఓటర్లే కదా ఆయన ఓడించింది. పైగా వాళ్ళ తనయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కదా మంగళగిరిలో పోటీ చేసింది, చేసి ఓడిపోయింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతుల్లో. రాజధాని కోర్ ప్రాంతం అది మంగళగిరి. అక్కడ ఓడిపోయారంటే అక్కడ తెలుగుదేశాన్ని ఓడించారు, లోకేష్ను ఓడించారంటే మా క్యాపిటల్ అక్కర్లేదని ప్రజలు చెప్పినట్టే కదా స్పష్టంగా. కాబట్టి ఆయన 3 ప్రాంతాల అభివృద్ధి, శాసన రాజధాని కర్నూలులోను, అలాగే పాలనాపరమైన రాజధాని విశాఖపట్నంలోను, అలాగే న్యాయ రాజధాని అక్కడ కర్నూలు, శాసన రాజధాని అమరావతి, పాలనా రాజధాని విశాఖపట్నం. ఇది డిజైన్ అని చెప్పేసి ఆ డిజైనింగ్లో భాగంగా కర్నూలు హైకోర్టు తరలించే ప్రయత్నం చేశారు. దానికి సుప్రీంకోర్టు నుంచి ఇబ్బందులు ఎదురైనాయి, ఆగింది అది. అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతోంది. ఎలాగో శాసనసభ అక్కడే ఉంది, అక్కడే ఉంటుందని ఆయన చెప్పాడు కాబట్టి అక్కడే ఉంది. సెక్రటేరియట్ మాత్రం తరలి వెళ్ళిపోతుంది పాలనా రాజధానికి విశాఖపట్నానికి అన్నారు. దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరిగినాయి. ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది, ఇంకో 10 రోజులు డిసెంబర్లో వెళ్ళిపోతుంది అన్నారు. జరగలేదు. దీనికి ముందు ఇంకో 2 ముహూర్తాలు పెట్టారు, ఆ 2 ముహూర్తాలు కూడా వెళ్ళలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటున్నారు ఇప్పుడు, నిజానికి అది సీఎం నివాసము అన్నారు అప్పుడు. సీఎం నివాసము అని ఋషికొండ మీద కట్టారు. ఋషికొండ అంతా తవ్వేస్తున్నారు, సర్వనాశనం అవుతోంది అని చాలామంది గొడవ చేశారు. ఇప్పుడు దాన్ని క్యాంప్ ఆఫీస్గా మార్చే ప్రయత్నాల్లో ఆలోచనతో ఉంది ప్రభుత్వం. క్యాపిటల్ సీరియస్గా మార్చాలని ఇప్పుడు అనుకోవడం లేదు. ఇది వాస్తవం. ఆయన ఏం మాట్లాడినా కానీ రేపు ఎన్నికల టైంకి ఒక క్లారిటీతో జనం ముందుకు వస్తాడు. క్యాపిటల్ కదిలించాలని ఆయన అనుకోవడం లేదు. కేంద్రం కూడా ఈ మధ్యకాలంలో అమరావతి రాజధాని అని ప్రకటించింది. సో అమరావతి రాజధాని అనే దానిలో నా ప్రయత్నం నేను చేశాను. 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం నా కృషి నేను చేశాను. అలాగే మీరు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహించి మీకు రాజధాని అక్కర్లేదు అన్నారు కాబట్టి, ఏ రాజధాని అక్కర్లేదు, అమరావతి రాజధానిగా మీరు అంగీకరించట్లేదు కాబట్టి అని చెబుతూ అమరావతి పేరుతో ఒక మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం తప్పు. ఆ పేరుతో అంత ల్యాండ్ పూల్ చేయటం తప్పు. ఆ భూమి మొత్తం పేదలకు ఇచ్చేస్తాను, అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఇక్కడే నెమ్మదిగా అన్నీ జరుగుతాయి, అక్కడ అన్నీ ఉంటే నెమ్మదిగా చుట్టుపక్కల డెవలప్మెంట్ అదే జరుగుతుంది. ప్రత్యేకించి ల్యాండ్ పూల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నగరాన్ని నిర్మించక్కర్లా, అది నిర్మితం అవుతుంది.
ప్రకృతి సిద్ధంగా నిర్మితం అవుతుంది అవును. అని ఒక ఆర్గ్యుమెంట్తో రేపు రాబోతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటు ఆయనకి ఇంకొక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా లాంటి ప్రత్యేక హోదాని తలపించే ప్యాకేజీలు కూడా తెప్పించుకోవాలి అనేటువంటి ఒక వ్యూహరచన జరుగుతోంది. ఓకే. తద్వారా ఇవి తీసుకొచ్చినటువంటి ఏదైతే తీసుకొచ్చినటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకుని ఆయన రేపు ఎన్నికల్లో గెలుపు సాధించాలి అనే ప్రోగ్రాంలో ఉన్నాడు. తెలంగాణకి అక్కడికి చాలా తేడా ఉంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా తేడా ఉంది ఓటర్ల మూడ్లో. ఓకే. తెలంగాణలో నేటివ్ ఓటర్స్ అందరూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు చేసింది కోర్ తెలంగాణ ఓటు, పర్టికులర్గా రూరల్ ఓటు మొత్తం వ్యతిరేకంగా ఉంది. అర్బన్ ఓటు మాత్రమే బీఆర్ఎస్కి అనుకూలంగా పడింది. సో అక్కడ పరిస్థితి ఏంటి, ఏపీలో రూరల్ ఓటు వైసీపీ వైపు ఉంది ఇప్పుడు, ఏ కారణం చేతైనా కావచ్చు. ఓకే. అర్బన్ ఓటు మాత్రమే ఉన్నటువంటి పార్టీ ఏమైపోయిందో మనం తెలంగాణలో చూసాం. సో టీడీపీకి ఆ పరిస్థితే రాబోతోందా అనేది ఒక అనుమానం. అర్బన్ ఓటు కూడా చీలే అవకాశం ఉంది, స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు స్ప్లిట్ అవుతుంది, రేపొద్దున ఆయన బీజేపీ వారితో సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు గనక పొందగలిగితే ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి వాళ్ళు టర్న్ అవుతారు. ఆ టర్న్ అయితే ఇది జగన్కి ఉపయోగకరంగా మారుతుంది. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవటం అంత ఈజీ కాదు. రాజధాని ఉద్యమం జరుగుతోంది అక్కడ. రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలో ఉండాలని ఉద్యమం చేస్తున్నారు. ఓకే, నాకు ఏ అభ్యంతరం లేదంటే అది సెటిల్ అయిపోయినట్టే డీల్. ఆ ఉద్యమం వెనక్కి, ఆ ఉద్యమం తప్ప ఇంకక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మూడేం లేదు జనంలో. రెండోది, క్యాపిటల్ కావాలని ప్రజలు బలంగా కోరుకోవట్లేదు. అక్కడ క్యాపిటల్ ఇక్కడే ఉండాలని కోరుకోవట్లేదు. వారి భూములు వారికి ఇచ్చేసి సాంప్రదాయ సిద్ధంగా ప్రతి చోట, ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజున క్యాపిటల్ పెట్టారు కానీ నిర్మించలా. అవును. హైదరాబాద్ ఎవరు కట్టలా, సైబరాబాద్ మనమే కట్టాము తమ్ముళ్ళు అని ఆయన అన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అది తప్పు. ఆయన నిన్నో మొన్న ఒక ఇన్విటేషన్లో చంద్రబాబు నాయుడు గురించి పెద్ది రామారావు గారు రాసిన పుస్తక ఆవిష్కరణ సభ శిల్పకళా వేదికలో జరుగుతోంది. దాని ఇన్విటేషన్లో వేదిక అని రాసి చంద్రబాబు గారు నిర్మించిన శిల్పకళా వేదికలో ఈ సభ జరుగుతుందని వేశారు. అంటే వీళ్ళు నిర్మించుకోవటం అంటే ఆయన ఇంట్లోంచి డబ్బులు తెచ్చి కట్టాడు. శిల్పకళా వేదిక కానీ శిల్పారామం కానీ ఆయన నిర్మించలేదు కదా. హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ ఆయన ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి కట్టలేదు కదా. ఎవరు ముఖ్యమంత్రి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన జరిగింది అక్కడ. సో జనార్దన్ రెడ్డి బంధువులు పిల్లలు వచ్చి ఇది మాది అంటే ఎలా కుదురుతుంది, మేము నిర్మించిన అంటే. సో ఇది అన్నీ ఊరికనే పైకి చెప్పుకునే మాటలు. అలా ఒక నగర నిర్మాణం చేసి తన క్రెడిట్లో వేసుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం, ల్యాండ్ పుల్లింగ్, గందరగోళం క్రియేట్ చేశాడు చంద్రబాబు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని మరింత లోతుగా ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే క్యాపిటల్ ఇదే అని చెప్తాడో, క్యాపిటల్ బయటకు తీసుకెళ్ళటానికి తనని ప్రేరేపించిన అంశాలు ఏమిటి అనేది మాట్లాడతాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, అన్ని ప్రాంతాలలోనూ అభివృద్ధి సమంగా పంపిణీ చేయటం, ఇవన్నీ మాట్లాడతాడు. దాంతోపాటు ఈ నగర నిర్మాణ తృష్ణ ఏమిటి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి అని కూడా దాడి చేస్తాడు. దాడి చేసి పేదలకు పనిచేస్తున్నాను ఆ భూమి, ఇలాంటివి చెప్పడం ద్వారా ప్రజల మనసులు చూరగొంటాడు. అలాగే కౌలు రైతులకి సహాయం చేయటం, ఇప్పుడు రైతు భరోసా ఉంది అక్కడ, అవును, దాన్ని విస్తృతపరుస్తాడు తెలంగాణ అనుభవం రీత్యా. దాన్ని విస్తృతం చేయడం ద్వారా రైతుల ఓట్లు, కౌలు రైతుల ఓట్లు ఆయన వైపు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు. రూరల్ ఓటుని సెటరైట్ చేసుకుంటున్నాడు ఆయన. రూరల్లో తెలుగుదేశం పార్టీకి అవకాశం లేకుండా చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు. రెండోది వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నాడు, అది కొంత తనని సేఫ్ గార్డ్ చేస్తుందని నమ్ముతున్నాడు ఆయన. అక్కడ కట్టుదిట్టంగా ఉన్నాడు.
ఇన్ని సీట్లు రాకపోవచ్చు, 151 గెలుచుకున్నారు లాస్ట్ టైం, ఈసారి అన్ని గెలవకపోవచ్చు. 175కు 175 గెలుస్తాం, వై నాట్ 175 అని మాట్లాడారు. అవును. ఇవన్నీ బయటకు గంభీరంగా మాట్లాడుతున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 100, 110 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు సెక్యూర్ చేసుకుని ఉన్నారు వాళ్ళు. ఓకే. కానీ ఈ రోజుకి వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి బ్యాడ్ రిమార్క్ ఏంటంటే విపరీతంగా వలసలు వెళ్తున్నారు జనాలు అక్కడి నుంచి, ఏపీ నుంచి. హైదరాబాద్ ప్రెజర్ పెరుగుతోంది, హైదరాబాద్కి విపరీతంగా వలసలు వస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు అక్కడి నుంచి మారిన లెక్క చూస్తున్నా అర్థమైపోతుంది ఎంతమంది వలస వచ్చారని. హైదరాబాదులో ఇల్లు దొరకడం కష్టంగా ఉంది, కారణం వలసలై. అక్కడ రోడ్లు ఖాళీ అయిపోయినాయి. ఆంధ్రాలో పర్టికులర్గా విజయవాడలో రోడ్లు ఖాళీ, ట్రాఫిక్ పెద్ద బీభత్సంగా లేదు. హైదరాబాద్ ట్రాఫిక్తో పోలిస్తే ఏం లేదు అక్కడ. ఎందుకు లేదు? కారణం ఏమిటంటే మైగ్రేషన్, వలస వచ్చేసారు జనాలు, అక్కడ ఎవరు ఉండట్లేదు. మీరు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లేకపోతే ఒక చోట అభివృద్ధి అన్నీ మానేసి ఏ ప్రోగ్రాము లేకుండా కేవలం డబ్బులు వేస్తున్నాం అకౌంట్లో అంటే కుదరదు కదా. ఆ అభిప్రాయం మాత్రం ఉంది జనంలో. అదేదైనా సీరియస్గా ఫ్లేరప్ అయితే అప్పుడు దెబ్బపడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఒకటి, రాజధాని లేదు అంటే 3 రాజధానులు సినిమా లేదు, ఒకటే రాజధాని అమరావతితోనే పెడతాము అని చెప్పడం. ఈ చెప్పే క్రమంలో ఈ నవరత్నాలు డబ్బులు వీటితో పాటు అక్కడి నుంచి వలసలు లేకుండా చేయటానికి తానేం చర్యలు తీసుకోబోతున్నాడు అనేది కూడా మాట్లాడాలి. ఓకే. అది జనం కన్విన్స్ అవ్వాలి. కన్విన్స్ కాగలిగితే ఆయన అర్బన్ ఓట్లను కూడా గెలుచుకోగలుగుతాడు. ఈ కేవలం పింఛన్ పథకం అంటే మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు అంటే ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనుక్కోవటం. ఈ ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనుక్కునే ప్రోగ్రాం ఒక్కటే చూసుకుంటున్నాడు ఆయన. అది మాత్రమే బతికించదు. ప్రత్యామ్నాయం ఏమిటి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి, అలాగే నిరుద్యోగం కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది మొన్న ఎన్నికల్లో. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోవటానికి అది కూడా ఒక కారణంగా మారింది. బరెలక్ ఎపిసోడే ఉదాహరణ. ఆయన ప్రస్తావిస్తున్నాడు ఎన్నికల్లో, అంటే ఆయన ప్రతి సభలోనూ బరెలక్కని ప్రస్తావించాడు 2-3 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తూ. సో ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదో భరోసా లేదు. చంద్రబాబు మీదేమో ఆయన ట్రాక్ రికార్డు వెరిఫై చేస్తున్నారు జనాలు. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయము, అలాగే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయము, ఆ సమయాలకి ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు, ఆయన అధికారంలోకి వచ్చిన చేసిన పనులు, అప్పుడు ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ ఏమిటి అనేది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్న మాటలని, ఆయన ఇస్తున్న హామీలని ఆ వెలుగులో వెరిఫై చేస్తున్నారు. ఆ రివిజన్ ఉంది ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి మీద ఆ రివిజన్ లేదు. కానీ ఇతను ఏం చేస్తాడు, లేదు గెలిపిస్తే టేక్ ఇట్ గ్రాంటెడ్గా భావించి ఇంకేదైనా బీభత్సం చేస్తాడా, హైదరాబాద్కి పారిపోవాల్సి వస్తుందా ఇక్కడి నుంచి అనే పరిస్థితి జనంలో ఉంది. దాన్ని అది రూపుమాపే ప్రోగ్రాం ఏదైనా తీసుకోవాలి ఆయన. ఓకే. అది రూపుమాపకపోతే మాత్రం ప్రమాదం ముంచుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఏం జరిగినా కానీ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన విజయంగానే భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చినట్టుగా ఉంటుంది తప్ప తెలుగుదేశం స్వింగు లేదు, చంద్రబాబు మీద విపరీతంగా ప్రజల్లో ప్రేమాభిమానాలు పొంగి పొరలటం లేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అంత ఈజీ కాదు అనే పరిస్థితి ఉంది. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా ఇప్పటివరకు జరిగిన లోపాలని సరిచేసుకుంటూ వెడుతూ ప్రజలకి భరోసా కల్పించగలిగితే గెలుస్తాడు. ఆ విషయంలో ఎక్కడ ల్యాప్సెస్ జరిగినా ఆ అడ్వాంటేజ్తో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తప్ప వీళ్ళ ప్రతాపంతోనో వీళ్ళ సామర్థ్యంతోనో వీళ్ళు గెలుస్తారని అనుకోనక్కర్లేదు. ఓకే. సో వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడి ఉంది ఎన్నికలు, ఏపీ ఎన్నికలు. అందులో భాగంగానే నెమ్మదిగా స్మూత్ రన్వే మీద తీసుకొస్తున్నాడు వ్యవహారాన్ని. అందులో భాగంగానే ఆయన క్యాపిటల్
అమరావతి అని చెప్పే ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పుడు చెప్పేస్తాడు, అయిపోతుంది. క్యాపిటల్ మార్పు ఉండదు, అది క్యాంప్ ఆఫీస్ కింద మారుస్తారు. వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేసింది ఋషికొండలో క్యాంప్ ఆఫీస్ కింద మార్చేసి కొద్ది రోజులు ముఖ్యమంత్రి అక్కడ కూడా ఉంటాడు, అక్కడ ఉండి అక్కడ అభివృద్ధిని సమీక్షిస్తాడు అని మాట్లాడతాడు. ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర చాలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం, రాజధాని వచ్చాక రాజధాని లేదా, రాజధాని లేకపోతే ఇక్కడ అభివృద్ధి ఏమైపోతుంది అని మొదలుపెట్టాడు ఆయన ఆల్రెడీ. ఇదే ప్రోగ్రాం రాయలసీమలో కూడా మొదలవుతుంది. వీళ్ళందరినీ సమాధాన పరుచుకోవాలి. ఇప్పుడు ఆయన శాసన రాజధాని ఎలాగూ కర్నూలు వెళ్ళే పరిస్థితి లేదు. 3 ముక్కలు అనుకున్నది 2 ముక్కలుగా అయింది. ఆ 2 కూడా వైజాగ్ ఆగి అమరావతిలో సెటిల్ అవుతుంది వ్యవహారం. రెండోది, చంద్రబాబు చేసిన ఇంకొక పొరపాటు ఏంటంటే ఆయన పర్మనెంట్ నిర్మాణాలు అని చెప్పాల. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక హైకోర్టు ఇలా చెప్పాడు. అదొక మిస్టేక్. దాన్ని కూడా వీళ్ళు రైజ్ చేస్తారు రేపు ఎన్నికల్లో. నువ్వు ఇక్కడ చేయాలనుకున్నప్పుడు శాశ్వత నిర్మాణమే చేయొచ్చు కదా, ఎందుకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు? ఇప్పుడు ఆ సెక్రటేరియట్లో చాలా అంటే నేల పెచ్చులు ఊడిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు తాత్కాలికంగా కట్టావు కాబట్టి. ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టి తాత్కాలికం ఎందుకు చేయాలి? పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు కదా. తెలంగాణలో సెక్రటేరియట్ కట్టారుగా వాళ్ళు విజయవంతంగా. అవును, అలాంటిది నువ్వు నిర్మించవచ్చుగా అక్కడ. నీకు పైగా రాజధాని లేదు, వాళ్ళకు ఉంది, పగలగొట్టి మళ్ళీ కట్టుకున్నారు. నీకు లేదు, లేనిది తాత్కాలికమైన నిర్మాణాలు ఏమిటి అనే ప్రశ్నను రైజ్ చేయబోతున్నాడు ఆయన. ఇలాంటి అనేక వ్యూహరచనల్లో వాళ్ళు చాలా నిమగ్నమై ఉన్నారు. నిన్న క్యాబినెట్ జరిగింది, ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది నిన్న. దానిలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ దాదాపు 25 లక్షల వరకు పెంచారు. ఇలా నెమ్మదిగా సంక్షేమ రంగం మీద ప్రజల్ని అట్రాక్ట్ చేసేటువంటి పథక రచనల మీద దృష్టి పెట్టాడు ఆయన. అనటానికి అదే ఉదాహరణ. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అనేది వాళ్ళ భరోసా అయితే 100 నుంచి 110 గెలవగలమని. బయటకు 175 అంటున్నారు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా 100, 110 వస్తే చాలు అనే పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తనని కలిసిన ఆంతరంగికులకు అదే చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. యుద్ధం మొదలైంది. చాలా యుద్ధం మామూలుగా ఉండదు ఈసారి ఏపీ ఎలక్షన్స్లో. అవును, తెలంగాణ ఎన్నికలు అంత స్మూత్గా జరగదు. అక్కడ నువ్వా నేనా అనే పోటీ ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడులో కూడా గెలవాలి అనేటువంటి ఒక మూడ్ కనిపించట్లేదు. ఆయన ఎందుకో నిరాసక్తంగా కనిపిస్తున్నాడు. చాలా అంటే గతంలో ఉన్నంత యాక్టివ్గా లేడు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి అతనే రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది తప్ప సెకండరీ లీడర్షిప్ వేవ్ క్రియేట్ చేయాలి కదా. వాళ్ళెవరూ కనిపించట్లా. లోకేష్ ఓ పక్కన ఏదో పాదయాత్ర చేసుకుంటున్నాడు ఆయన మానాన్ని ఆయన. ఈయన అడపాదడప ప్రభుత్వం మీద దాడులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రసన్నం చేసుకోవడం కోసం ఏం చేయాలో ఆ వ్యూహరచన చేస్తున్నాడు. రేపొద్దున ముద్రగడ పద్మనాభం, అలాగే చేగొండ హర్రామ్ జోగయ్యలు మేము పవన్ కళ్యాణ్ నిర్ణయంతో లేము లాంటి బాంబులు ఏమన్నా పేల్చే అవకాశాలు ఉన్నాయి. కాపు ఓట్ బ్యాంక్ టీడీపీకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ ద్వారా అనుకుంటున్నారు. దాన్ని బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ వాడచ్చు. ఇలా రకరకాల ప్రతివ్యూహాల్లో ఉన్నారు వాళ్ళు. ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరికీ అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెంట్గా గెలుస్తుంది అనే పరిస్థితి లేదు. ఏపీ ఎలక్షన్లో ఎవరు గెలిచినా అంత ఈజీ కాదు. కొద్దో గొప్ప ఎడ్జ్ అటే ఉంది. వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంది. దాన్ని కదపడానికి తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రాపర్ ప్రోగ్రామ్ కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి కొంచెం కాన్షియస్గా ప్రయత్నం చేస్తే ఈ 3-4 నెలలు, 3 నెలలే ఉంది టైం ఇంకా, ఈ 3 నెలలు ఆయన ఏదైనా కృషి చేయగలుగుతా అంటే ఆల్రెడీ సిట్టింగ్స్ని మార్చటం అనే ఒక ప్రోగ్రాం విజయవంతంగా చేశాడు ఆయన. అది చెయ్యక కేసీఆర్ కొన్ని స్థానాలు కోల్పోయాడు ఇక్కడ. సో ఆ తప్పు కూడా నేను చేయటం లేదు అనేది ఒక భరోసా ఆయనకి. దాంతోపాటు రూరల్ ఓటు తనతో ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్. ఈ 2 ప్రధానంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు ఆయన.
దీనికి కేంద్రం సపోర్ట్ కూడా తోడైతే ఆయన ఒక మ్యాజిక్ చేసి మళ్ళీ అధికారంలోకి అయితే వచ్చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.